అయితే అమ్మాయి దగ్గరికి వచ్చి డైరెక్ట్ ఓయో పోదాం అంటుంది. ఏం చేయమంటావు? ఫోనా వద్దా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఎవరు బొమ్మట పోయినావు మరి? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అమ్మాయి చూసి కత్తిలా ఉంది, పొమ్మంటావా వద్దంటావా? ఎటు వెళ్తున్నారు? సరదాగా తిరగడానికి. ఓకే, నా పేరు చందు, యూట్యూబ్ వీడియో చేస్తాను. ఒక వీడియో చేస్తారా? మీలో గర్ల్ ఫ్రెండ్ ఎవరికి ఉంది? నీకు ఇంకా నీకు లేదా? నీకు చెప్పను బ్రదర్. నీ పిల్లకి ఫోన్ చేసి ఏం చెప్పాలంటే, నేను ట్యాంక్ బండ్కి వచ్చిన తినడానికి, ఫ్రెండ్స్ తో వచ్చాను, నేను ఒక్కనే కాదు. అయితే అమ్మాయి వచ్చి, వాళ్ళు కూడా 2-3 ఉన్నారు. ఒక అమ్మాయి వచ్చి నాకు మామూలుగా మాట్లాడి ఓయోకి వెళ్దామండి, మీరు వస్తారా, ఇంట్రెస్ట్ ఉంటే రండి, ఓయోకి వెళ్దామని అంటుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో అని చెప్పేసి మీ పిల్లకి ఫోన్ చేసి చెప్పాలి. చెప్తావా? రెడీయా? ఓకే 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 చెయ్యి. देखो మై రౌడిజం సెటిల్మెంట్. హలో, ఇగో నేను ఇటు వచ్చిన ట్యాంక్ బండ్కి ఫ్రెండ్స్ తోటి. అయితే ఇక్కడ ఒక అమ్మాయి చూసిందనమాట, ఫాలో చేస్తుంది. హలో, ఫాలో చేస్తుంది. అయితే అమ్మాయి దగ్గరికి వచ్చి డైరెక్ట్ ఓయో పోదాం అంటుంది. ఏం చేయమంటావు? ఫోనా వద్దా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? హలో, ఎవరు బొమ్మట పోయినావు మరి? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎవరు ఫ్రెండ్స్ తోటి వచ్చినా? అయితే అయితే ఏంది? అదే సిస్టర్, మేము ఫ్రెండ్స్ తో వచ్చినాడు సిస్టర్. ఫ్రెండ్స్ తోటి వచ్చినామా? నువ్వు ఫ్రెండ్స్ తోనే వచ్చినావు, నాకు కూడా తెలుసు నువ్వు ఫ్రెండ్స్ తోనే పోయినావని. మళ్ళా అమ్మాయి వచ్చింది నా దగ్గరికి వచ్చి ఓయో పోదాం ఇప్పుడు అర్జెంట్ అంటుంది. చెంప పగలగొడతావు, ఓవరాక్షన్ చేయకు నాని. అమ్మాయి కూడా బాగుంది, ఒకసారి పోయేద్దాం అనుకుంటున్నా. ఆ? అమ్మాయి దగ్గర లే, నేను దూరం వచ్చి మాట్లాడుతానా. అమ్మాయి దగ్గర ఉంటే మళ్ళీ ఆమె ఏమనుకుంటది? ఓ, అమ్మాయి చూసి కత్తిలా ఉంది, పొమ్మంటావా వద్దంటావా? ఇదిగో నాకు బూతులు రాయకు. వస్తే కానీ నేను పోతున్నబ్బా, నాకు అయితే లేదు, నేను పోతాను, నా వల్ల అయితే లేదు. నేను పోతాను. చెంప పగలగొడతావు, ఓవరాక్షన్ చేయకు. ఏం చంపవాలా కొడతా? పోయినావు అమ్మాయి చూస్తే కొంచెం రిచ్ కిట్ లేకుండా నేను పోయేస్తా ఒకసారి. అంటే నీదే ఈ లైఫ్ లో నువ్వు ఉన్నావు, నేను లేవని నేను అనలే కదా. మరి ఏం కాదు, ఒకసారికి కళ్ళు మూసుకో అయిపోతుంది, కళ్ళు మూసుకొని తెరిచేలోకి అయిపోతుంది. దాన్ని కూడా చెంప పగలగొడతా. సిగ్గుండాలి అట్లా అడగడానికి. అర్థం చేసుకో, నా బాధ అర్థం చేసుకో. చేసుకునేది ఏమి అర్థం చేసుకునేది? ఏంది అర్థం చేసుకునేది? ఏంది ఏంది అర్థం చేసుకునేది? ఒక్కసారికే కదా, కళ్ళు మూసుకుంటే అయిపోయే పని. ఎందుకు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే ఉన్నా సరే, కళ్ళు మూసుకోవడం ఎందుకు? నన్ను వదిలేయి. నన్ను వదిలేస్తే నీకు ఇష్టం వచ్చినట్టు ఎంతమంది అమ్మాయిల దగ్గర అంతమంది అమ్మాయిల దగ్గర పో. నిన్న ఎట్లా వదిలేస్తా చెప్పు? నిన్న ఎట్లా వదిలేస్తా? సిగ్గు లేకుండా ఎట్లా పోతాను అడుగుతున్నావు? సిగ్గు లేనోడు. అందుకే నీ పర్మిషన్ తీసుకుంటానా. అలా నేను దొంగతనంగా కూడా పోతున్నాను. ఎక్కడికైనా పోతున్నావు అయితే? అదే ఓయో పోదామని పర్మిషన్ తీసుకుంటానా. నాకు బీపీ లేపగా, నాకు అసలు ఏ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఓకే అన్నట్టేగా మరిగా వెళ్తున్నా. ఓకే అని నేను చెప్పినా. మరి చెప్పు, మరి ఏదో లేట్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగునాని. ఇప్పుడు నేను హైదరాబాద్ పోతున్నా, ఒక అబ్బాయి నన్ను ఓయోకి రమ్మంటాడు. నేను నిఖిల్కి ఫోన్ చేసి అదే అడిగితే ఎట్లుంటది? నిన్ను నరుకుతా, వాడిని నరుకుతా. మరి నువ్వు నరికిన హలో చిట్టి, బూతులు
మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నావు. వీడు చెప్తే నమ్మదేమో. మీరు మాట్లాడు. మీరు మాట్లాడు. హలో హలో సిస్టర్. సిస్టర్ ఇది జస్ట్ ప్రాంక్ వీడియో తీస్తున్నాం ఈడ ఇద్దరు అన్నలు వచ్చిర్రు ట్యాంక్ బండ్ దగ్గర వీడియో తీద్దామంటే చెప్తే తీస్తున్నాం. సిస్సు అయితే మా ఏం పేరు? నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ మేమందరము. అయితే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పేసి చూద్దామని ఫోన్ చేశాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్. మిస్టర్ రూపాయి.